నమస్తే శివన్న. నమస్తే. ఇప్పుడు మన పొరుగు దేశం, మన ఎనిమి దేశం పాకిస్తాన్ ఏమైతుంది అసలు? పాకిస్తాన్ లో కొట్లాటలు అవుతున్నాయి. అసలు ఏమైతుంది పాకిస్తాన్ లో? పాకిస్తాన్ లో కొట్లాటలు అంటే ఫస్ట్ మనం పీఓకే తీసుకున్నాం. పీఓకే అంటే ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మన దేశం, నిజానికి మన జమ్మూ కాశ్మీర్ దాన్ని ఆక్యుపై చేసి ఫస్ట్ ఆక్యుపైడ్ చేసినప్పుడు ప్రజలు మొత్తం అక్కడనే సపోర్ట్ చేశారు పాకిస్తాన్ కి. ఆక్యుపైడ్ చేసినాక అది ఇంకా మనకు రాలేదు, ప్రజెంట్ ఇంకా అక్కడ ఉంది. కాకపోతే వరల్డ్ మ్యాప్ లో మనకే చూపెడతారు. ఇంకా ఎన్నట్టు వస్తుందని మనకు ధీమా కంపల్సరీ వస్తుంది. అయితే అక్కడ కొట్లాటలు ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో మన పవర్ కరెంట్ ఉంటుంది కదా, పవర్ అక్కడనే తయారవుతుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కరెంట్ తయారవుతుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే అక్కడ తయారవుతుంది. కాకపోతే ఆ కరెంట్ మొత్తం పంజాబ్ లోకి వెళ్తుంది, ఆ పవర్ మొత్తం. అది చాలా తక్కువ కదా అది. అయితే గోధుమలు అక్కడ మనం రొట్టెలు ఎట్లా తింటామో అక్కడ గోధుమలు అట్లా తింటారు. గోధుమలు అక్కడ మొత్తం బంద్ చేసి దానికి ఇవ్వడం. వాళ్ళకు అన్ని చార్జెస్ పెంచారు. పెట్రోల్ అక్కడ ఎంత ఉంది అనుకుంటున్నారు, అది మీరు చెప్తే అర్థమవుతారు. మన ఇండియాలో ప్రజెంట్ 116 ఉందనుకుంటా, అక్కడ 400 చిల్లర ఉంటుంది. అక్కడ అంతగా ఉంటుంది. ఇంకా చాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల ఏం చేసారంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే అందులో 3 వర్గాలు ఉన్నారు. ఏంటంటే కొంతమంది మేము పాకిస్తాన్ లోనే ఉంటాము, ఇంకొంతమంది మేము పాకిస్తాన్ వద్దు, మాకు ఇండియా వద్దు, మేము న్యూట్రల్ ఉంటాం, ఇంకొంతమంది మేము ఇండియాలోకి వెళ్తాం. ఈ 3 కారణాల వల్ల చాలా పెద్ద ప్రొటెస్ట్ చెబుతారు. అఫీషియల్ గా 70 మందిని కాల్చి పాకిస్తాన్ ఆర్మీ కాల్చి చంపిందని అఫీషియల్ వచ్చింది. కానీ అన్అఫీషియల్ ఇంకా చాలా మంది చంపారు. చాలా తప్పది అని నేను చేయలేదు ప్రజెంట్. పాకిస్తాన్ కి బలూచిస్తాన్ కి ఏమనిపిస్తున్నది? పాకిస్తాన్ బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్ మొత్తం 100% అనుకుంటే 44% బలూచిస్తానే ఉంటుంది. 44% బలూచిస్తాన్ అంటే రేర్ ఎర్త్ మినరల్స్ అనేది మీరు వింటుంటారు. చైనాలో ఇప్పుడు అవి చాలా మెయిన్. ఇప్పుడు అవి రేర్ ఎర్త్ మినరల్స్ మొత్తం అక్కడే ఉన్నాయి. గోల్డ్ మైన్స్ బలూచిస్తాన్ ఉన్నాయి. మనకు దురంధర్ సినిమాలో మనం చూస్తుంటాం, గన్నులు అవన్నీ కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు బలూచిస్తాన్. అవన్నీ వాళ్ళ తాను ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ మెయిన్ గా బలూచిస్తాన్ ని ఎందుకు ఇస్తలేదంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఒకటో అయితే, రెండోది చైనా డ్రీమ్ ప్రాజెక్ట్ కారిడార్ అని. అయితే కారిడార్ అంటే ఏంటంటే వాళ్ళు మనకు సీమార్గం ఉంటుంది కదా, ఇప్పుడు ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి చక్కగా మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇండోనేషియా మధ్యలోకి ఎంచి వాళ్ళ షిప్ వాడు స్టేట్ ఆఫ్ మలక్కా అని మనకు ఉంటుంది అనమాట. ఆ మలక్కా దాటాలంటే ఇండియా అక్కడ ఇప్పుడు ప్రజెంట్ కొత్త ప్రాజెక్ట్ పడుతుంది, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. అది సపరేట్ వీడియో ఇద్దాం కావాలండి. మన గేట్ ఉన్నట్టు వాళ్ళు అంటే మీకు చిన్న చెప్పాలంటే గల్ఫ్ కంట్రీస్ మొన్న అక్కడ హర్మూస్ క్లోజ్ చేస్తే ప్రపంచం మొత్తం అల్లకల్లో ఎట్లయిందో, చైనా మనం అట్లా ఆఫ్ చేయొచ్చు, గేట్ లాగా చేయొచ్చు. కాకపోతే ఇది ఇంకా చాలా పెద్దది. చైనా 60-70% ట్రేడ్ మొత్తం లెక్కించేస్తుంది. అందుకే వాళ్ళు సిప్యాక్ ప్రాజెక్ట్ అని పాకిస్తాన్ నుంచి చేస్తారు, కారిడార్ ఒకటి కడుతురు. అది బలూచిస్తాన్ లో నుంచి ఉంది. అది దాని వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే ఇంకోటి కూడా ఉంది, అసెంబ్లీ ఫీల్డ్ మార్షల్, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ మనం చూసుంటాం. డీజేటీకి డొనాల్డ్ ట్రంప్ కి సూట్ కేసులో పోయినట్టు ఇట్లా వజ్ర వైడూర్యాలన్నీ రాళ్ళు చూపెడుతుంటారు. వాళ్ళు కూడా ఇక్కడ మైనింగ్ చేద్దామని అంతా రెడీ చేసుకుంటారు. ఇంత చిన్న గ్యాప్ లో బలూచిస్తాన్ చాలా రోజులు అసలు పోరాడుతుంది. కాకపోతే మొన్నటి చాలా ఉద్రిక్తంగా వీళ్ళు చాలా చేసుకోరు, నేషనల్ యాంథమ్ చేసుకోరు, కరెన్సీ చేసుకోరు. వాళ్ళు స్వతంత్రం కూడా వాళ్ళు ఇచ్చుకోరు. కాకపోతే మాకు సపోర్ట్ కావాలి వేరే దేశాల నుంచి, మమ్మల్ని గుర్తించండి అని అంటారు. ఇదంతా చాలా ఇబ్బంది ఉంది. అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా ఇబ్బందిలో ఉంది.
ఆఫ్ఘనిస్తాన్ తో చాలా ఇబ్బందులు ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు, అక్కడి నుంచి కూడా కొట్లాడుతున్నారు. పాకిస్తాన్ మొత్తం ప్రజెంట్ అల్ల కల్లోలం ఉంది. ఆసిఫ్ మునీర్ ఏమో పోయి వేరే దేశంలో ఉన్నారు. కానీ చాలా పాకిస్తాన్ లో మీకు తెలియదు ఏంటంటే ఇన్ని రోజులు పాకిస్తాన్ ఏర్పడి ఇన్ని రోజులు అవుతుంది కానీ ఒక్క ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు లేదు. కావాలని మీరు సర్చ్ చేసుకోండి. అంటే మనకేంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మన కానీ ఇట్లా 5 years మన టర్మ్ ఉంటుంది కదా. అందరూ ఇప్పుడు మన ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, వాజ్పేయి కానీ, నరేంద్ర మోడీ కానీ 5 terms అంటే 5 years ఒక టర్మ్ 5 years ఉంటుంది కదా. అట్లా మన ప్రధానులు ఏ పార్టీ అయినా సరే, కానీ మనకు ఇండియా ప్రధాని అంటే మన గౌరవం, ఏ పార్టీ అయినా సరే. కానీ అక్కడ అలా ఉండదు. పాకిస్తాన్ ఒక్కరు కూడా ఇప్పటిదాకా 5 years ఒక్కరు కూడా లేదు. కాన్స్టిట్యూషన్ కొంచెం చేంజ్ ఉంటుండొచ్చు, కాకపోతే ఒక టర్మ్ ఉంటుంది కదా. కానీ వాళ్ళు ఒక్కరు కూడా లేదు. మీకు ఇంకోటి ఎత్తుపెడుతుంది ఏంటంటే గెలిచిన వాళ్ళు ఏమో జైలు అక్కడ. ఇమ్రాన్ ఖాన్ గెలిచిన క్రికెట్ గెలిచిన ఆయన వాళ్ళేమో జైలు ఓడిపోయి కాసి షెహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్. ఇది చాలా హాస్యాస్పదం. కరెక్ట్. అయితే ఆఫ్ఘనిస్తాన్ తోటి, బలోచిస్తాన్ తోటి, POK మళ్ళా అంతర్గత మళ్ళీ ఇంకా సింధు దేశం మన గుజరాత్ పక్కన వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మన నీళ్లు మొత్తం ఆపిరు ప్రజెంట్. అంటే నీళ్లు మొత్తం ఆవలేదు, ఆపుతురు మన డ్యామ్లతోటి. వరదలు వచ్చేలాగా మొత్తం ఒకటిసారి ఇస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది పాకిస్తాన్ చాలా కష్టంగా ఉంది. ఇంకోటి మొన్న ఏంటంటే సౌదీ పాకిస్తాన్ వాళ్ళిద్దరు ఒక సైన్ చేసి ఏంటంటే సౌదీ మీద ఏ అటాక్ అయినా పాకిస్తాన్ మీద అయినట్టే, పాకిస్తాన్ మీద ఏ అటాక్ అయినా సౌదీ మీద అయినట్టే అని వాళ్ళు ఒక సైన్ చేసుకున్నారు. సైన్ చేసుకుంటే హూతీస్ అని ఒక తెగ ఉంటుంది. హూతీస్ తెగ ఏమైందంటే సౌదీ పైన అటాక్ చేసారు. అయితే ఒక వాళ్ళకి పోయింది అనుకో, ఇరాన్ నుంచి బాగా వాళ్ళకు. ఆ హూతీస్ అనేటోళ్ళు ఇరాన్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకు. ఒక వాళ్ళు ఇప్పుడు వీళ్ళు సౌదీకి సపోర్ట్ చేస్తే ఇరాన్ తోటి బాధ. ఇదంతా చాలా చిక్కులో ఉంది. పాకిస్తాన్ ఒకే వాళ్ళకు సైన్ చేయలేదు, పైసలు తీసుకోరు, వాళ్ళ చాలా బడ్జెట్ లేదు, సౌదీ నుంచి పైసలు తీసుకోరు. కానీ అది చాలా దౌర్భాగ్యం. వాళ్ళు పైసలు ఇస్తే వీళ్ళ సైనికులు పోయి వాళ్ళకి రక్షణగా పెట్టడం చాలా తప్పు. పాకిస్తాన్ అష్ట కష్టాలలో ఉంది. కానీ మన ప్రజెంట్ మనం పోరాడాల్సింది, మన గ్రోత్ చూసుకోవాల్సింది పాకిస్తాన్ తోటి, చైనాతో చూసుకోవాలి. మనం ఏదన్నా అంటే వీళ్ళతోటి మనం ఎదగాలంటే చైనాతోటి ఎదగాలి. మనం పాకిస్తాన్ ఎప్పుడో వాళ్ళు పక్కకు జరిగారు. మనమే చూసేది కదా పహల్గామ్ అటాక్, చిత్తు వేసి నూర్ఖాన్ వేసి బ్రహ్మోస్ చిత్తులో కొట్టింది. అక్కడ ఉన్న ప్రజెంట్ పాలిటిక్స్ కూడా అంతా బాగోలేదు, చాలా ఇబ్బందులు. PYKలో చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే 12 MP సీట్లు సపరేట్ గా అప్పుడు ఇండియా నుంచి అక్కడ వెళ్ళేది కదా, వాళ్ళ గురించి పెట్టేది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ లో పంజాబ్ అనేది చాలా రిచ్ స్టేట్, వాళ్ళే ఈ 12 MP సీట్లు వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే ఇలా పడుతున్నారు, వాళ్ళే గెలుస్తారు. ఈ POK వాళ్ళకు నచ్చట్లేదు అంటే వాళ్ళు చేసుకున్న తప్ప రోజు అది. ఈ రోజు ఇండియాకి మేము వస్తాం, కొంతమంది ఏమో మేము ఇక్కడనే ఉంటాం, అది ఇండియా కోసం అంటే అప్పుడేం చేసేది కదా. ఇప్పుడు ఇండియా కలుస్తారన్నా కూడా కొంచెం డేంజర్. ఎందుకంటే అన్నా కూడా కొంతమంది ఇంకా చాలా మంది అది మొత్తం మైండ్ వాష్ అయ్యాకనే వాళ్ళకి తీసుకోవాలని మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు. ఏంటంటే వాళ్ళని మనం ఏదో మిలిటరీ ఫైటింగ్ చేసి ఏదో తెచ్చుకొని వాళ్ళని తెచ్చుకోవడం కాదు, వాళ్ళంతా వాళ్ళే వచ్చే రోజు వస్తుంది, వాళ్ళంతా వాళ్ళే పాకిస్తాన్ తో కొట్లా ఇండియాలా కలుస్తామనే రోజు వస్తుంది. అది ఇప్పుడా ఇంకొన్ని రోజులు అయినా కదా చెప్పలేము, వస్తున్నది. ఏం చేద్దాం అనుకుంటాను ఇప్పుడు పాకిస్తాన్ గురించి మొత్తం ఒక స్టేట్మెంట్ లో చెప్పాలంటే ఏం చేద్దాం అనుకుంటారు పాకిస్తాన్ గురించి? పాకిస్తాన్ అసలు కష్టాలలో ఉంది. మనకు ట్రంప్ తోటి ప్రెజర్ ఉంది, చైనా జింపింగ్ తోటి ప్రెజర్ ఉంది, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తోటి ప్రెజర్ ఉంది, ఇక్కడ ఇండియా తోటి ప్రెజర్ ఉంది. ఒకప్పుడు ఇప్పుడు చెప్పిన దేశాలు
అందరి అండదండలు చూసుకునే వాళ్ళు మన మీద అటాక్ చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏదేమో వస్తుంది కానీ ఇంకా చాలా ఎదిగిపోయింది. ఇప్పుడు ఏమన్నా అంటే బ్రహ్మోస్ మననే చూసారు పాకిస్తాన్. ఇప్పుడు అంత సింగి పాకిస్తాన్ కి వాళ్ళంతా అష్ట కష్టాలు, చాలా కష్టాలు ఇండియాతో వాళ్ళు. థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి. జై హింద్.